ఒకప్పుడు బంగారం ధర చాలా తక్కువ ఉండేది, కానీ వెళ్లే కొద్దీ ఈ రోజు ఏకంగా ₹1,00,000 దాకా టచ్ అయిపోతుంది. ఈ పెరుగుదల అనేది అంత ఫాస్ట్ గా రావడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ వార్ జరుగుతుందండి. ఈ గోల్డ్ బిజినెస్ కి రాకముందు ఏమేం వ్యాపారాలు చేసి చివరికి దీనికి వచ్చారు? నేను చేసింది కిరాణా కొట్టు పెట్టుకున్నాను, సింగపూర్ లో వర్క్ చేశాను, కూలీకి పని చేశాను. ఒక లైన్ ఉంటది, ఆ రోజు ఆ దెబ్బ తగలడం వల్ల నేను ఇలా డెసిషన్ తీసుకున్నానని కొన్ని ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి కదా. సో మీ లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటి? ఉందండి, మా మిస్సెస్ కి అబార్షన్ అయింది. బాత్రూంలో కాలు చేరి పడిపోయారు 4th month లో. తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు లెగిసి వెళ్ళి చూస్తే రక్తంలో ఉంది. ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్తే జాయిన్ చేసుకుని అన్నారు. ఎప్పుడు చూపించే హాస్పిటల్లో జాయిన్ చేసుకుని అన్నారు. ఎందుకు? చనిపోతుందేమో అని. ఆ సిచ్యువేషన్ తర్వాత డబ్బు సంపాదించాలని ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు వెళ్ళి హాస్పిటల్ కావాలని చేసుకోలేదు. ఓకే, వీళ్ళు కట్టలేరేమో అమౌంట్ అని. సో అది మీకు బలంగా కొట్టింది? బలంగా మామూలు కాదు అసలు. ఇంకా దెబ్బతో నేను బాగా డిసైడ్ అయ్యాను, ఏదో ఒకటి చేసి సంపాదించాలి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించడానికి మా దగ్గరికి రండి, మేము విడిపిస్తామని ఇలాంటి ఒక యాడ్స్ చూస్తుంటాం. ఈ బిజినెస్ ఏంటి అసలు? వాళ్ళకి ఏం చెప్తా, మీ బంగారం వెయిట్ ఎంత ఉంది ముందు చెక్ చేసుకోండి. నా దగ్గరికి వచ్చి ఒక 5 లక్షలు గోల్డ్ తాకట్టు పెట్టని చెప్తారు. 5 లక్షలు గోల్డ్ వర్త్ 10 లక్షలు ఉండొచ్చు, 7 లక్షలు ఉండొచ్చు, కానీ లోన్ ఇచ్చేది 4 lakhs 5 lakhs ఇస్తారు. మిగతా 2-3 lakhs క్యాష్ బదులు మీరు గోల్డే ఉంచుకోమని చెప్తాను నేను. ఓకే, హ్యాపీ కదా వాళ్ళు. ఒక టైంలో ఆల్మోస్ట్ 70 lakhs కూడా నష్టపోయారు. అవునండి, బంగారం తాకట్లో ఉందని చెప్పి అన్నమయ్య జిల్లా నుంచి నాకు కాల్ వచ్చింది, కదిరి బ్యాంక్ లో. సరే, మా ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళారు, బ్యాంక్ లో అమౌంట్ పే చేశారు, గోల్డ్ రిలీజ్ చేశాము, కస్టమర్ కి బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేసాము. అమౌంట్ ఇచ్చిన తర్వాత బంగారం తీసుకొని విజయవాడ వచ్చాం. విజయవాడ వచ్చి మెయిల్ చేసి ఫేక్ గోల్డ్. మీరు అనొచ్చు, మీరు అక్కడే చెక్ చేయొచ్చు కదండి, మీరు తెచ్చేదాకా మీకు ఎందుకు తెలియదని మీకు డౌట్ రావచ్చు. అండ్ దట్టు మీరు ఒక గోల్డ్ వ్యాపారం, మొత్తం బ్యాంక్ వాళ్ళ హస్తం కూడా ఉంది దానికి. ఓకే, ఒక బ్యాంక్ నుంచి ఇదంతా జరిగింది. బట్ ఇటువంటిది ఒకటి చూసాక కూడా ఈ వ్యాపారంలో ఇంకా సస్టైన్ అవుతున్నారంటే ఏంటి కారణం? ఒక దగ్గర నష్టపోయి ఇప్పుడు ఎక్కడ పోయింది అక్కడే ఎతకమంటారు పెద్దలు, వేరే దగ్గర అయితే దొరకదు కదా. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా లేకపోతే 20 కుటుంబాలు రోడ్డుకు పడేవి. కొన్ని యాప్స్ ద్వారా ఇట్లాంటి గోల్డ్ కొనడం వల్ల రేపు పొద్దున ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బందే కదా అసలు. ఎలా ఇప్పుడు ఆ యాపే కనబడిపోతుంది, మీరు ఎవరిని అడుగుతారు చెప్పండి. చాలా మంది నన్ను అడుగుతారు, శివ గారు కొన్ని యాప్స్లో ఇలాగ మమ్మల్ని గోల్డ్ కొనుక్కోమంటున్నారు, ఎప్పుడు కావాలంటే అమ్మేస్తే ఎమ్మటి రీఫండ్ పడతాయంట, ఏంటి మరి పెట్టమంటారా అని అడుగుతారు. ఎవ్వరికి చెప్తా, యాప్స్ని కానీ ఏది కానీ మీరు నమ్మద్దు. మీరు దాచుకోవాలి అనుకుంటే, అమౌంట్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు బ్యాంక్స్ నమ్మండి, పోస్ట్ ఆఫీస్ నమ్మండి. బంగారం కొనడానికి కూడా రైట్ టైం ఎప్పుడు? రైట్ టైం మనం బంగారం కొనేటప్పుడు ప్రెసెంట్ కంపల్సరీ మీరు హాల్మార్క్ ఐటమ్ తీసుకోవాలి. 916 అంటే అర్థం ఏంటి? అందరూ ఒక నెంబర్ అనుకుంటారు, కానీ 91% బంగారం దాంట్లో ఉందని అర్థం. ఓకే, ఏదైనా బండి కొన్నాం, లేదంటే కారు కొన్నాం, లేదా వాటర్ ప్యూరిఫై కొన్నాం, అది మనకు నచ్చలా, అమ్ముదామని వెళ్దాం, ఆఫ్ రేట్ చెప్తాడు. అవును, గోల్డ్ ఇవాళ కొన్నాం, రేపు తీసుకెళ్ళినా అదే రేట్ వచ్చిద్దా రాదా? మనకి ఖచ్చితంగా వస్తుంది. తగ్గిద్దా? లేదు. అది మెయిన్, గోల్డ్ ఈజ్ ద వెరీ గుడ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో మనతో ఉన్నారండి శివ, ప్రైమ్ గోల్డ్ హబ్ CEO అని చెప్పుకోవాలి. సో ఏంటి ఈ గోల్డ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క విషయం కూడా మన ముందున్న గెస్ట్ శివని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. యా అన్న, గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు సంపాదించే ప్రతి 10 రూపాయల్లో కూడా ఒక 2 రూపాయలు ఏదన్నా కొనుక్కుందామో అందులో కూడా గోల్డ్ మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మన భారతదేశంలో గోల్డ్ కి ప్రాధాన్యత అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా తగ్గలేదు. అసలు గోల్డ్ కి ఇండియాలో అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటారు? మనం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి మన సినిమాలు చూస్తాం, నాటకాలు చూసాం, మన ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడంటే ఈ టీవీస్ ఇవన్నీ వచ్చేసినాయి. పూర్వతకాలం నుంచి శ్రీకృష్ణదేవరాయల నుంచి ఎప్పుడు ఎవరిని చూసినా గోల్డ్. ఇన్ కేస్ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా బంగారంతో మన భగవంతుడు ఎంత అందంగా కనబడతారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి మన నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ గోల్డ్. అవును, ఆడపిల్ల పుట్టంగానే బంగారం కొంటారు. దేనికి? ఫ్యూచర్కి. ఫస్ట్ నుంచి మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం, ఏదన్నా మనం పెద్దవాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాం. అలాగే ఈ గోల్డ్ కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ కావాలి. చూడగానే ఎంత ముచ్చటగా ఉంది, అంత బాండింగ్, సెంటిమెంట్ ఆడవాళ్ళకి చాలా ఇదిగా ఏర్పడుతుంది. అవును, పెళ్ళికి కొనుక్కున్నాం, ఇది లైఫ్ లాంగ్ ఉండాలి నాతోనే అన్న తీరికి. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చి తాకట్టు పెట్టినప్పుడు కూడా నువ్వు ఏమైనా చేసుకో, తాకట్టు పెట్టుకొని అమ్మద్దు. అవును, ఎవరైనా ఎవరి ఇంట్లో కూడా అదే అంటారు, నువ్వు
పలానా బంగారం లేదా పాపకు కొన్నామండి, పాపకు కొన్నా ఏం చేస్తాం, దాన్ని ఇబ్బందులు వస్తాయి, తాకట్టు పెడతాం, మళ్ళీ కంపల్సరీ రిలీజ్ చేసుకోవడానికి చూస్తాం. అవును, ఎవరు సేల్ చేయడానికి చూడం కదా. ట్రూ. ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాం, చాలా బంగారాన్ని అద్భుతంగా చూసుకుంటాం మన ఇంట్లో. అండ్ మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఒకప్పుడు బంగారం ధర చాలా తక్కువ ఉండేది, కానీ వెళ్లే కొద్దీ ఈ రోజు ఏకంగా ₹1,00,000 దాకా టచ్ అయిపోతుంది. అసలు ఈ బంగారం పెరుగుదల అనేది ఇంత వ్యానిష్ గా, అంటే ఇంత ఈజీగా పెరుగుతుంది, అంటే ఇది పెరగదు అనుకున్న టైం వల్ల పెరుగుతుంది. ఈ పెరుగుదల అనేది అంత ఫాస్ట్ గా రావడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ వార్ జరుగుతుందండి. వారు వల్ల పెరుగుతుంది. చిన్నప్పుడు ఏమైందంటే కాసు 2,000 3,000 అనేవారు, తర్వాత గ్రామ్కి వచ్చింది 2,000 3,000 అని. 5,000 అవ్వదు అన్నారు, 5,000 అయింది. 10,000 అవ్వదు అన్నారు, 10,000 దాటిపోయింది బంగారం రేటు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి వెళ్దాం, ఇప్పుడు దాకా వద్దు, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఇదే టయానికి నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాను. ల్యాండ్ పర్చేజ్ ఇంట్లో గోల్డ్ కొద్దిగా తీసుకెళ్ళి సేల్ చేశాను. నా సొదాగా నా గురించి చెప్తున్నాను, బయట 7,300 సేల్ చేశాను. ఈ రోజు ఆగస్టులో ఉన్నాం మనం, 1 year అబోవ్ తర్వాత 1 year తర్వాత ఈ రోజు ఆగస్ట్ చూస్తే 10,300 ఉంది. అవును, గ్రామంకి వచ్చి ₹3,000 పెరిగింది, తగ్గేది లేదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా చూడండి బంగారం రేటు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, పెరగదు బంగారం ఎందుకు, ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఎందుకు, భూమి మీద చేసుకుని భూమి డబల్ అయ్యిద్ది అనుకుంటూ వచ్చారు. కానీ బంగారం ఇంత హైక్ అయ్యిద్ది, ఇంత వాల్యుబుల్గా అవుతుంది, ఇంత మార్పులు వస్తాయి దీంట్లో, ఇంత అవసరానికి ఉపయోగపడుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. గోల్డ్ గురించి ఎవరు చూసుకోలేదు అసలు. అవును. అండ్ మీరు కూడా అంటే ఈ గోల్డ్ బిజినెస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? నేను 10 సంవత్సరాలు అయింది స్టార్ట్. 10 సంవత్సరాలు? 10 సంవత్సరాలు అయింది. మరి మీరు బంగారాన్ని సెంటిమెంట్ గా చూస్తారా, ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారా, లేక మీ ప్యాటర్న్ ఏంటి? సెంటిమెంట్ గా చూస్తానండి, ప్యాటర్న్ గా కాదు. బిజినెస్ కి అస్సలు చూడను. ఓకే. నా దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్కి అదే చెప్తా, మీరు బంగారం తాకట్లను విడిపించుకోవడం మాది, మేము చేసే బిజినెస్. నా దగ్గరికి వచ్చి ఒక 5 లక్షలు గోల్డ్ తాకట్టు పెట్టని చెప్తారు. 5 లక్షలు గోల్డ్ వర్త్ 10 లక్షలు ఉండొచ్చు, 7 లక్షలు ఉండొచ్చు, కానీ లోన్ ఇచ్చేది 4 lakhs 5 lakhs ఇస్తారు. మిగతా 2-3 lakhs క్యాష్ బదులు మీరు గోల్డే ఉంచుకోమని చెప్తాను నేను. ఓకే, హ్యాపీ కదా వాళ్ళు, బంగారం చేతికి వస్తుంది. ఇప్పుడు మొత్తం పోయేదానికన్నా ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, తాకట్టు ఎందుకు పెడతారు చెప్పండి? మనం ఉంచుకొని వచ్చిన దాంట్లో అమౌంట్ జమ చేసి మళ్ళీ మనం విడిపించుకుందామని పెడతారు. సేల్ చేద్దామనో లేదంటే ఆక్షన్కి వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. పరిస్థితి బాగోకపోతే ఆక్షన్కి వెళ్ళే ఒపీనియన్ వస్తుంది, కాల్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. అప్పుడు వీళ్ళకి టాటు అమౌంట్ కట్టలేక, వడ్డీ ఇంట్రెస్ట్ పే చేయలేక, ఆ అమౌంట్ రాక చాలా ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం, మనం ఫేస్ చేస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, దాని బదులు సేల్ చేసి కొత్త బంగారం ఉంచుకోండి అని చెప్తాను నేను మన కస్టమర్స్కి, ఎవరికైనా సరే. అండ్ బేసిక్గా అంటే బిజినెస్ పరంగా కొంచెం మాట్లాడదాము. బిఫోర్ దట్ కొన్ని క్లారిటీస్ కావాలి. డెఫినెట్గా. సో మీ జీవితంలో మీరు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఈ రోజు ఒక స్టేజ్ వరకు వచ్చారు. సో మీ బిగినింగ్ డేస్ ఎలా ఉండేటివి? బిగినింగ్ డేస్ చాలా కష్టాలు పడి వచ్చానండి, చాలా అంటే చాలా. అప్పుడు ఎన్ని డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇంత సపోర్ట్ కానీ ఏది లేదు. మేము చేసిన టైంలో ఈనాడు, సాక్షి పేపర్లు ఉండేవి. ఓకే, 10 years బ్యాక్. అవునవును. ఇప్పుడంటే డిజిటల్ మార్కెట్ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఇన్ కేస్ చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఫోన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అవును, ఎవరైనా డిజిటల్ మార్కెట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అప్పుడు ఏముంటాయి చెప్పండి, ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ₹10 గంటకి ఇచ్చి వెళ్ళేవాళ్ళం. అంటే మరి మీరు అంటే ఈ గోల్డ్ బిజినెస్ కి రాకముందు మీ అంటే లైక్ ఏమేమి వ్యాపారాలు చేసి చివరికి దీనికి వచ్చారు? నేను చేసింది కిరాణా కొట్టు పెట్టుకున్నాను. నేను కిరాణా కొట్టు చదివించాను, సింగపూర్లో వర్క్ చేశాను, కూలీకి పని చేశాను, అన్ని రకాలు చేసి ఇక్కడికి వచ్చాను నేను. లైక్ అంటే మీ ఫస్ట్ సాలరీ ఎంత ఉండొచ్చు? 300 అండి రోజుకి. రోజుకి 300? రోజుకి 300. 300కి వర్క్ చేస్తూ స్టార్ట్ చేశారు? అవునండి. ఓకే, ఈ రోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు లైఫ్ ని. అవునండి. ఓకే, మరి మీ లైఫ్ లో 300కి స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా అంటే డైలీ బేసిస్ ఇన్కమ్ కి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువగా వ్యాపారం చేయాలంటే కొంచెం రిస్క్ అనుకుంటారు కదా, మరి ఎక్కడ మీ లైఫ్ చేంజ్ అయింది? నేను రిస్క్ చూశాను, చేస్తున్నాను కాబట్టి నేను లైఫ్ చేంజింగ్ ఎక్కడంటే ఈ రోజు 300 తీసుకున్నాను సార్. తీసుకొని ఇంటికి వెళ్ళి చూస్తే ఆ 300 ఇంకో 200 అప్పు చేయాల్సి వచ్చిన పరిస్థితి మా ఇప్పుడున్న పరిస్థితి. ఓకే, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే మనం 300 సంపాదిస్తే ₹300 మన ఇంట్లో సరిపోతుందా చెప్పండి? లేదు. దాని తర్వాత ఏంటి సొల్యూషను? అక్కడే కూర్చుంటామా? లేదు కదా. దాని తర్వాత స్టెప్ ఏంటని మనం ఎత్తుక్కొని వెళ్ళాలి, అవకాశం మనం కల్పించుకోవాలి. మనకి ఎవరు వచ్చి సినిమా కాదు కదా, ఒక్క పాటలో మనం ఒక్క మెట్టు ఎక్కిపోయి కోట్లు సంపాదించేదా కాదు కదా. మన జీవితం ఇది. మన జీవితం ఎలా ఉంటుంది, మన చేతిలో మనం చేసుకోవాలి. ఏదైనా సరే మనం కష్టపడి సంపాదించుకొని ఒక్కొక్క మెట్టు ఇన్పుల్ చేసుకుంటే నమ్మకమైన జీవితం చేయాలి.
ఓకే. సో మేజర్ అంటే అంటే ఎవరైనా సరే ఒక డైలీ జీతం నుంచి ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నప్పుడు కూడా ఒక లైన్ ఉంటుంది. అవును. ఆ రోజు ఆ దెబ్బ తగలడం వల్ల నేను ఇలా డెసిషన్ తీసుకున్నానని ఒక కొన్ని ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి కదా. అవును. సో మీ లైఫ్లో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటి? ఉందండి. మా మిస్సెస్కి అబార్షన్ అయింది. ఓకే. ఏంటి, ఏం జరిగింది? బాత్రూంలో కాలు చేరి పడిపోయారు 4th మంత్లో. ఓకే. అక్కడ నేను చూసుకోలేదు. ఆహా. పడిపోతే 1 అవర్ వాష్రూమ్లో ఉండిపోయారు. అలానే ఉండిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు లెగిసి వెళ్ళి చూస్తే రక్తంలో ఉంది. అది నేను అసలు మర్చిపోలేను నా లైఫ్లో. 4 o'clock నాకు కాల్ చేస్తే వెళ్ళాను. ఇలా మోసుకొని వెళ్ళానండి. ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్తే జాయిన్ చేసుకొని అన్నారు. ఎప్పుడు చూపించే హాస్పిటల్లో జాయిన్ చేసుకొని అన్నారు. ఎందుకు? చనిపోతుందేమో అని. ఓకే. అది ఆ సిచ్యువేషన్ తర్వాత డబ్బు సంపాదించాలని ఎందుకు అనుకున్నారు? దేనికి జాయిన్ చేసుకున్నారు? డబ్బులు ఒక 50,000 ఇచ్చి జాయిన్ చేసుకోరా? అంటే అంతకు ముందు వెళ్ళే హాస్పిటల్ కదా. ఎప్పుడు వెళ్ళే హాస్పిటల్ కావాలని చేసుకోలేదు. ఓకే. వీళ్ళు కట్టలేరేమో అమౌంట్ అని. సో అది మీకు బలంగా కొట్టింది. బలంగా మామూలు కాదు అసలు. ఇంకా దెబ్బతో నేను బాగా డిసైడ్ అయ్యాను. ఏదో ఒకటి చేసి సంపాదించాలి. ఏదో ఒకటి చేసి అన్యాయంగా కాదని న్యాయంగా గట్టిగా నాతో పాటు 10 మందికి లైఫ్ ఇవ్వాలని ఏం స్టార్ట్ పెట్టుకున్నాను ఆ రోజు. ఓకే. బట్ నేను ఇంకొకటి కూడా విన్నాను, ఒకానొక టైంలో ఆల్మోస్ట్ 70 lakhs కూడా నష్టపోయారు. అవునండి. ఏం జరిగింది అసలు? అది చాలా పెద్ద ఇష్యూ అండి. అది బంగారం తాకట్టు విడిపించుకుంటామని మా టార్గెట్ కదా. అది ఇన్సిడెంట్ కాపీలో ఈజీ మనీకి అలవాటు పడ్డారు జనాలు కూడా. అందరినీ తప్పట్టట్లేదండి, ఫ్రాడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను. దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో ఇప్పుడు చెప్తాను నేను. చెప్పండి. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా లేకపోతే 20 కుటుంబాలు రోడ్డుకు పడేవి. ఏం జరిగింది? బంగారం తాకట్టు ఉందని చెప్పి అన్నమయ్య జిల్లా నుంచి నాకు కాల్ వచ్చింది కదిరి బ్యాంక్లో. సరే మా ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళారు, బ్యాంక్లో అమౌంట్ పే చేశారు, గోల్డ్ రిలీజ్ చేసాము, కస్టమర్కి బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేసాము. అమౌంట్ ఇచ్చిన తర్వాత బంగారం తీసుకొని విజయవాడ వచ్చాం. విజయవాడ వచ్చి మెయిల్ చేస్తే ఫేక్ గోల్డ్. ఫేక్ గోల్డ్ అనేది చూస్తే చెప్పలేమండి. ఎప్పుడైనా మీరు అనొచ్చు, మీరు అక్కడే చెక్ చేయొచ్చు కదండి, మీరు తెచ్చేదాకా మీకు ఎందుకు తెలియదని మీకు ఒక డౌట్ రావచ్చు. అండ్ దట్టు మీరు ఒక గోల్డ్ వ్యాపారం. నా దగ్గర వెల్ ట్రైన్డ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు, వాళ్ళకే తెలియకుండా వాళ్ళు తయారు చేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కేసు పెట్టామండి. కేసు పెట్టి వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అపరేచరు ఆ ఫేక్ గోల్డ్ తీసుకెళ్తే ఇది గోల్డే అంటున్నాడు. అది కూడా వీడియో తీస్తాను నేను. అసలు ఒక సిస్టంలో ఒక తప్పుని ఎవరికి తెలియకుంటే తప్పని రైట్ అని చెప్పుకోవడానికి అందరూ కలిపే చేశారు. మొత్తం బ్యాంక్ వాళ్ళ హస్తం కూడా ఉంది దానికి. ఒక బ్యాంక్ నుంచి ఇదంతా జరిగింది. మేము నమ్మేది ఏంటి చెప్పండి? ఒక కాల్ వస్తుంది సార్, అసలు ఎవరో కూడా తెలియదు, కాల్ చేసి బంగారం ఉందంటే మేము ఎందుకు కొంటాం చెప్పండి? అంతేలేండి. ఇప్పుడు ఎవరు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి గోల్డ్ కొనుక్కోండి, మీరు కొంటారా? లేదు. ఎందుకు కొనరు? మంచిదో కాదో తెలియదు కదా. అవును. నాకు కాల్ చేసి నేనేం చెప్తాను, సార్ మీరు బ్యాంక్లో తాకడ పెడితే రిసిప్ట్ పంపించమంటాను. రిసిప్ట్ పంపించాను, నిన్న తాకడ పెడితే ఇవాళ కొన్నాం. దేనికి కొన్నాను మీకు టాపిక్ రావచ్చు. బ్యాంక్లోనే కదా సార్ పెట్టారు, ఒకరోజు తర్వాత మీకు ఎందుకు కాల్ ఎందుకు కొన్నాను? బ్యాంక్ నుంచి కూడా ఎప్పుడు ఇటువంటివి వినలేదు. చాలా జరుగుతున్నాయి సార్ బ్యాంక్ నుంచి. అయ్యో. ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి మీకు తెలియదు. చాలా కేసులు నమోదు అవుతున్నాయి. బట్ ఇటువంటిది ఒకటి చూసాక కూడా ఈ వ్యాపారంలో ఇంకా సస్టైన్ అవుతున్నారంటే ఏంటి కారణం? ఒక దగ్గర నష్టపోయి ఇప్పుడు ఎక్కడ పోయింది అక్కడే ఎతకమంటారు పెద్దలు. వేరే దగ్గర ఎతికితే దొరకదు కదా. అదే బుల్డ్ చేసుకొని ఇంకా వెల్గా ట్రైన్ అయ్యి ఈసారి అలా కాదు, దీనికి ఎందుకు మేము ఇదయ్యాం అని చెప్పి దాంట్లో పాయింట్స్ ఎక్కడైతే రాంగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ రాంగ్ పాయింట్స్ అన్ని తీసేసి కొత్తగా నేను విన్బుల్ చేశాను మళ్ళీ. అండ్ గోల్డ్ విషయంలో చూసుకుంటే ఫిజికల్ బాండ్స్ ఉంటాయి, డిజిటల్ బాండ్స్ ఉంటాయి, గోల్డ్ బాండ్స్ ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు కదా. సో దీంట్లో ఏది బెటర్ అంటారు? మనకి ఇప్పుడు బాండ్స్ అని లేవు కదండి, ఇదివరకు ఉండేవి. ఆర్బీఐ బాండ్స్ ఇప్పుడు లేవు, జనరల్ ఇవన్నీ వచ్చిన్నాయి కదా. వచ్చున్నాయి, కానీ మీరు ఏ బ్రాండ్ నమ్మకం ఉండి కట్టగలరు చెప్పండి? ఎవరిని నమ్మగలం? ఎన్ని స్కామ్స్ చూడట్లేదు మనం. మనం కొనుక్కోవాలి దాచుకోవాలి అంటే పోస్ట్ ఆఫీస్ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి. నేనైతే అవే నమ్మని చెప్తాను. బయట ప్రైవేట్ సెక్టార్ని ఎవరిని నమ్మడానికి లేదు. ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల. ఈ ఇన్సిడెంట్ కాదు, మీకు చిన్న లాజిక్ ఒకటి చెప్తాను. చెప్పండి. ఒక్క అగ్రిగోల్డ్ కంపెనీని తీసుకుందాం, నేను పేరు కూడా మెన్షన్ చేసి చెప్తాను మీకు. అది కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 10 రూపాయల నుంచి కట్టించుకునేవాళ్ళు కస్టమర్స్ దగ్గర. 10 రూపీస్ నుంచి కట్టించి పొదుపు పుస్తకంలాగా చిన్నప్పుడు రూపాయలు దాచుకొని కిరాణా షాప్లో కార్డు నింపాక 200-100 రూపాయలు తీసుకునేవాళ్ళం. అలాగా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ ఇప్పుడు ఉందండి? లేదు. దేనికి లేదండి. అప్పుడు ఎన్ని వేల కోట్లండి, ఎంతమందికి రోడ్డును పెట్టారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఆ డబ్బులన్నీ ఏమైనాయి?
అది బాండే కదా. అవును, ఇంక్లూడింగ్ అమౌంట్ ఈజ్ మనీ, మనీ ఈజ్ అమౌంట్, ఏదైనా ఒకటే కదా. మరి ఏమైంది అది? ఎంతమంది ఇదైపోయారు దానివల్ల చెప్పండి. దానివల్ల చాలామంది నన్ను అడుగుతారు, శివ గారు కొన్ని యాప్స్లో ఇలాగ మమ్మల్ని గోల్డ్ కొనుక్కోమన్నారు, ఎప్పుడు కావాలంటే అమ్మేస్తే ఎమ్మటి రీఫండ్ పడతాయంట, ఏంటి మరి పెట్టమంటారా అని అడుగుతారు. ఎవ్వరికి చెప్తా, యాప్స్ని కానీ ఏది కానీ మీరు నమ్మద్దు. మీరు దాచుకోవాలి అనుకుంటే, అమౌంట్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు బ్యాంక్స్ నమ్మండి, పోస్ట్ ఆఫీస్ నమ్మండి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ కట్టుకోవచ్చు, ఒకసారి తీసుకోవచ్చు పేమెంట్, దాన్ని బట్టి మనకు బంగారం కొనుక్కోవచ్చు. కానీ ఈ బంగారం కొనే విషయంలో కూడా ఒక్కొక్కరు ఒక లాజిక్ చెప్తుంటారు. అవును, అంటే ఏదైనా చేయాలంటే రైట్ టైం అని ఒకటి చెప్తారు కదా. బంగారం కొనడానికి కూడా రైట్ టైం ఎప్పుడు? రైట్ టైం బ్యాడ్ టైం కాదండి. మనం పొదుపు ఎవ్రీ మంత్ చేసుకుంటే మంచిది. ఓకే, ఇవాళ మన దగ్గర 10 లక్షలు ఉంటాయా, రేపు ఉంటాయా, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? బిజినెస్ చేస్తామండి, ఒకరోజు 10 లక్షలు సంపాదించాం కదండి. అవును, ఎవరైనా కోట్లు బిజినెస్ చేసే వాళ్ళు సంపాదిస్తారు. కష్టపడి చిన్న వ్యాపారస్తులు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మంత్లీ శాలరీస్ ఉన్నాయి సార్, మన ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, మన ఎంప్లాయీస్ మంత్లీ శాలరీ 20 30 ఎవరు గ్రేటర్ బట్టి వాళ్ళకి వస్తాయి. వాళ్ళు ఒకసారి వెళ్ళి ఎలా కొంటారండి? ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిందండి. అవును, ఎగ్జాంపుల్, చిన్నప్పుడు 10,000 4,000 5,000 నేను ఉన్నా, మా ఇంట్లో కొన్నారు, మా అమ్మమ్మ గారు మా నాయనమ్మ గారు కొని మాకు ఇచ్చారు. అది ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు పెట్టి ఎవరు కొనగలరు ఇప్పుడు చెప్పండి? కష్టమే కొంచెం. దాని బదులు మంత్లీ శాలరీలు ఇంత అని మనం గ్యాదర్ చేయగలిగితే అది వన్స్ ఆఫ్ ఆల్ టైం కొంత అమౌంట్ అయితే అప్పుడు కొనుక్కోవచ్చు మనం. ఇప్పుడు జనరల్గా మీరు ఇందాక ఒక ప్రైవేట్ కంపెనీ పేరు అది జరిగిన స్కామ్ గురించి చెప్పారు కదా. మరి ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా అంటే చూస్తుంటాం, కొంతమంది సిప్పులు పేమెంట్లు దాంట్లో గోల్డ్ కూడా కడుతుంటారు. ఈ ఆన్లైన్లో ఈ కొన్ని యాప్స్ ద్వారా ఇట్లాంటి గోల్డ్ కొనడం వల్ల రేపు పొద్దున ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బందే కదా అసలు. ఎలా ఇప్పుడు ఆ యాపే కనబడిపోతే మీరు ఎవరిని అడుగుతారు చెప్పండి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న యాప్ వచ్చిందండి, మనీ లోన్ ఇస్తామని చెప్పి ఒక యాప్ వచ్చింది, లోన్ ఇచ్చాడు 10,000కి. ఇదంతా పక్కన పెడితే కొంతమంది ఏం చేస్తున్నారంటే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసి మీరు రోజుకి 500 ఇస్తామంటున్నారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి యాప్స్లో. కొన్నిసార్లు ఇస్తాడు, మీరు ఇంకో నలుగురిని జాయిన్ చేస్తే మీకు 1,00,000 రిటర్న్ బ్యాక్ చేస్తామంటారు. వీళ్ళు వెళ్ళి ఇంకో నలుగురిని జాయిన్ చేస్తారు, వాళ్ళకి 500 పడతాయి రోజుకి. ఎన్ని రోజులు పడతాయి? వారం 10 రోజులు పడతాయి. ఈ 10 లక్షలు దిగానే అది తీసేస్తాడు. అది మనకు తెలిసి 10 లక్షలు చిన్న అమౌంట్, అలాగే 100 కోట్లు ఫ్రాడ్లు జరుగుతున్నాయి బయట. ఎవరిని నమ్మి ఎవరిని పెడతాం? మన అమౌంట్ ఎలా పెడతాం చెప్పండి? అమౌంట్ ఒక్కసారి మన చేయి జారితే తీసుకోగలమా? మన గవర్నమెంట్సే రూల్ పెట్టారు, అప్పు ఇవ్వద్దు, అప్పు అడిగితే జైలు శిక్ష. అప్పు ఇస్తే మీరు గట్టిగా అడిగినా వాళ్ళని ప్రెజర్ చేసిన జైలు శిక్ష మనకు పెట్టారు కదా ఇప్పుడు రూల్. ఉంది, కానీ చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అది డబ్బులు అందరికీ అవసరం సార్, నాకు అవసరం, నా బిజినెస్కి నాకు అవసరం, నేను వెళ్ళి తీసుకుంటాను. తీసుకోవడం మానం కదా. అండ్ మీరు ముందు చెప్పిన దాంట్లో కూడా మీకు 70 లక్షలు ఉన్న బంగారంలో అది ఫేక్ నకిలీ అని తేలిందన్నారు కదా. మరి బంగారం కొనే టైంలో మనం ఏమేమి కరెక్ట్గా ఫాలో చేసుకోవాలి, మనం కొనే విషయం కరెక్ట్గా జరగడానికి ఇబ్బంది పడకుండా? మనం బంగారం కొనేటప్పుడు ప్రెసెంట్ కంపల్సరీ మీరు హాల్మార్క్ ఐటమ్ తీసుకోవాలి. 24 క్యారెట్ బిస్కెట్ కంపల్సరీ బిల్లు మీరు తీసుకోవాలి. మీరు ట్యాక్స్ కట్టి మీరు బిల్లు తీసుకుంటే మీరు 10 కాదు 20 కాదు 50 సంవత్సరాలు అయినా సరే నా దగ్గర బిల్లు ఉందంటే మీరు ఏ షోరూమ్ కన్నా తీసుకెళ్ళి అమ్మచ్చు. ఓకే, మీరు బిల్లు లేకుండా కానీ లేదా పక్కన ఎక్కడ దొరకకుండా కానీ కంసాలు చిన్నప్పుడు ఏమైంది ఇవన్నీ లేవు కదండి. ఒక 50 సంవత్సరాల కిందటికి వెళ్దాం సార్ మనం, ఇప్పుడు అన్నీ కాదండి. 50 సంవత్సరాల కిందటి వెళ్ళినప్పుడు కంసాలు ఆచార్యులు చేసి మనకి బంగారం అప్పచెప్పేవాళ్ళు, ఎంత నమ్మకంగా నిజాయితీగా ఇచ్చేవాళ్ళు మనకి. ఆ నమ్మకంతో మనం తీసుకొచ్చి అదే గోల్డ్ ఇప్పుడు షోరూమ్లో ఇస్తాం. ఎగ్జాంపుల్, ఆ గోల్డ్ ఇప్పుడు సార్ ఇది రాగి పర్సంటేజ్ 30% ఉందండి, 50% ఉందండి, ఇది గోల్డే కాదు సార్ అంటారు. ఇప్పుడున్న టెక్నాలజీకి మీకు టెస్టింగ్ మిషన్ వచ్చింది. ఓకే, ఆ టెస్టింగ్ మిషన్తో 1 మినిట్లో దాంట్లో ప్యూరిటీ ఎంత ఉంది, రాగి పర్సెంట్ ఎంత ఉంది, మనకి మిషన్తో సర్టిఫికేట్ వస్తుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు, వాళ్ళు చెప్పిందే నమ్ముతారు ఇప్పటికి కూడా. అవసరం మనం చెప్పేది వాళ్ళు నమ్మే స్టేజ్కి వచ్చినప్పుడు మనం టెక్నాలజీ అంత డెవలప్మెంట్ చేసాం. అండ్ ఎవరైనా అంటే డబ్బులు ఉన్నప్పుడు చాలా మంది ఇళ్లలో ఏదో ఒకటి కొనాలనుకుంటారు, అందులో బంగారం కూడా ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. డెఫినెట్గా ఆర్నమెంట్ ఉంటే బెటరా, చిన్న కాయిన్స్ లేకుంటే తులాలు ఇట్లా కొనుక్కోవడం బెటరా, లేకుంటే 10 గ్రామ్స్ బిస్కెట్స్ ఇట్లాంటివి కొనడం బెటర్ అంటారా? మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదే తర్వాత మనకి డబ్బులు రూపంగా కావాలి అనుకుంటే బిస్కెట్ కొనుక్కోవడం మంచిదండి. 24 క్యారెట్స్, ఎందుకంటే దాంట్లో ఏమీ కలపరు, ప్యూర్ బిస్కెట్.
ఇవాళ 10,000 ఉంది, రేపు 20,000కి వెళ్ళినా అమ్మితే 20,000 వచ్చేస్తుంది. అదే ఆర్నమెంట్ అనుకోండి, దాంట్లో 9% కాపర్ కలుపుతారు. కాపరు, సిల్వరు, జింకు కలిపి ఆర్నమెంట్ రెడీ చేస్తారు. ఆ 9% పోతుంది, ఆర్నమెంట్ రేట్ తగ్గుద్ది, మీకు ఇంకా వేస్టేజ్ పోతుంది. మీరు ఆర్నమెంట్ కొనాలంటే కంపల్సరీ వేస్టేజ్ కట్టాల్సిందే కదా. 4% 5% జ్యువెలరీ షాప్ని బట్టి వేస్తారు మీకు వేస్టేజ్. ఆ వేస్టేజ్ బట్టి మనకు ఆ వేస్టేజ్ లాస్ అవుతుంది కదా. బట్ మెజారిటీ పీపుల్ ఇదే కంప్లైంట్ చెప్తారు, అంటే తరుగులకి ఇంత చార్జెస్ అవుతున్నాయి, మీరు కొన్నదానికి ఇది తరుగుకి ఇంత పోతుంది అంటారు. అంటే ఎవరి షాప్లో వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేస్తుంటారు కదా, ఎందుకు తరుగుకి చాలా ఎక్కువ పడుతుంటది? రేట్ ఎలా ఫిక్స్ చేస్తారండి? రేట్ తరుగులకి ఇంత అవుతుంది అంత అవుతుంది అని కొన్నిసార్లు చెప్తుంటారు కదా. తరుగుకి మీకు పడుతుంది అంటే మీకు ఏం చేస్తారంటే, బాంబే నుంచి తెప్పించాం కాస్టింగ్ ఐటమ్ అని వాటికి 15% 20% చెప్తారు షాప్ వాళ్ళు. అదంతా కాదు, మీకు ఏదన్నా పడితే 8% 6% 4% 3%. మీకు ఒక జ్యువెలరీ షాప్ వాడు 4%కి ఇచ్చింది ఒక ఐటమ్, వేరే జ్యువెలరీ షాప్ వాడు 18%కి ఇస్తే మీరు తీసుకుంటారా? లేదు. దేని తీసుకోరు? అక్కడ తక్కువ దొరుకుతుంది కదా. అవును. దానికి దీనికి వేరియేషన్ ఏంటి? ప్రైస్ తరుగు మిగులుతుంది కదా. 3% దొరుకుతుంది సార్. బోర్డుల్లో మనం వెళ్తుంటే మనమే చూస్తున్నాం, సార్ ఇది 3%కి గాజు ఇస్తాం, ఈ చైన్ ఇస్తాం అని పెడుతున్నారు బోర్డ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా మనం, వేరే దాని దగ్గరికి వెళ్ళాంగా. అవును. పర్సంటేజ్ తరుగు వేస్టేజ్ ఎక్కువ పోదు సార్. ఓకేనా? ఇంకో పాయింట్ ఉంది, ఎవ్వరికి తెలియని పాయింట్. స్టోన్ ఐటమ్ తీసుకుంటే గనక మీరు కంపల్సరీ స్టోన్ వెయిట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. స్టోన్ ఐటంలో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. అంటే ఏ రకంగా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇది వెంకటేశ్వర ఉంగరం ఉందండి, దీనికి ఈ స్టోన్స్ ఉన్నాయి సార్, ఇక్కడ 100 మిల్లీలు పోతాయి, ఎందుకంటే బంగారం నుంచి నాకు తెలుసు. ఓకేనా? 1/2 గ్రామ్ పోయిద్దని చెప్తాడు షాప్ వాడు మనం అమ్మడానికి వెళ్తే. ఓకే, అర్థమైందా? కొన్నప్పుడు 100 మిల్లీలు వేసాడు, అది మనకు గుర్తుంటుందా? ఓ 10 ఏళ్ళ తర్వాత 1/2 గ్రామ్ చెప్తాడు, ఎందుకంటే 400 మిల్లీ వాడికి మిగులుతుంది. 400 మిల్లీలు అంటే ఇప్పుడు ఎంత సార్ అమౌంట్? 10,000 రూపాయలు 1 గ్రాము. అవును. 1/2 గ్రాము 1/2 గ్రామ్ అంటే 5,000 వాళ్ళకి మిగిలినట్టే కదా. అవును. 400 అంటే మినిమం సార్ 10 రూపాయల దగ్గర నుంచి నాకు ఇంపార్టెంటే సార్, 1 రూపాయన నాకు ఇంపార్టెంటే డబ్బులు. అర్థమైందా? ఎవ్వరు అమౌంట్ గురించే చేస్తారు. ఆ అమౌంట్ మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ కొంటున్నాం, అవి జాగ్రత్తగా చూసుకోకపోతే నెంబర్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ మనీ చాలా పోతుంది. దీనికి ఇంకొక పాయింట్ చెప్పాలండి, మీరు డైమండ్స్ కొనొచ్చు, ప్లాటినం కొనొచ్చు, అవన్నీ కొని మీరు పెట్టుకోవచ్చు. దీనికన్నా ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది అది. అవును. కానీ గోల్డ్ ఎందుకు కొంటారు? బంగారం కరిగించి వేరే ఐటమ్ చేసుకోవచ్చు సార్. మీకు చిన్న లాజిక్ అర్థమైంది. అయితే డైమండ్ తీసుకొచ్చి కరిగించి ఇంకో ఐటమ్ చేయగలరా? చేయలేము. ప్లాటినం చేయగలరా? లేదు. అదే ఎక్కువ కదా, అది దాచుకోవచ్చుగా మరి. కానీ ప్లాటినం వేసుకొని ఇప్పుడు నేను వెళ్తే వెండి వస్తువులు పెట్టుకొచ్చారు అంటారు ఇక్కడ. అసలు ఎవరికి తెలీదు. వాస్తవంగా సగాని మందికి ప్లాటినం ఏంటో కూడా తెలీదు. అర్థమైందా? నిజంగా నేను డైమండ్ పెట్టుకుని వెళ్ళాను అనుకోండి, ఏదో గాజు స్టోన్ పెట్టుకుని వెళ్ళారు సార్ అంటారు. అవును. డైమండ్ వాల్యూ మనకు తెలుస్తుంది. అండ్ మీరు చెప్తున్న దాంట్లో నాకు కనెక్ట్ అయింది కూడా, ఎవరైనా ఒక మనిషి వస్తే ఏమేమి పెట్టుకున్నాడని చూసి తర్వాత పలకరించే విధానం. డబ్బులు ఉంటే ఒకలాగా పలకరిస్తారు, డబ్బులు లేదు ఇంకోలాగా పలకరిస్తారు. అది అండ్ చెప్పండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మర్యాద వచ్చేది మనల్ని చూసే సార్, మన వెనకాల ఉండదు చూసే. మొహం చూసి ఇచ్చే రోజులు పోయినాయి సార్. ట్రూ, యాక్సెప్టెడ్. మనకి చిన్నప్పుడు ఉన్న ప్రేమలు అభిమానాలు ఇప్పుడు లేవు. అవును. ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం అంటే ఒకే కంచంలో అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు ఎలా తింటున్నాం సార్? ఎవరు ఉండేది చెప్పండి? ఒకే టీవీ ఉంటే 4-5 కుటుంబాలు కూర్చొని చూసేవాళ్ళం. ఎంత హ్యాపీ. ఒకే సినిమా మళ్ళీ. అవును. యాడ్స్తో. ఇప్పుడు యాడ్స్ వస్తేనే స్కిప్. ఒక యాడ్ వచ్చినా స్కిప్ కొట్టేస్తున్నాం. మన యూట్యూబ్ ఓపెన్ ఏ చేసిన యాడ్ రంగే స్కిప్ కొట్టేస్తున్నాం. అప్పుడు యాడ్ వస్తేనే సినిమా మనకి. ఎంత బాగుండేది ఆ రోజులు. ట్రూ. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. అందులో కూడా గోల్డ్ ఉంది. బట్ ఈ బంగారంలో కూడా మేము చూస్తే 18 క్యారెట్ ఉంటుంది, 22, 24. ఈ మూడింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి సార్? ఎప్పుడైనా మీరు 24 క్యారెట్స్ అనేది బిస్కెటే వస్తుంది సార్. మీకు బంగారం వేరియేషన్ చేయాలంటే చిన్న లాజిక్స్ చెప్తాను వినండి. చెప్పండి. 24 క్యారెట్స్ బిస్కెట్ వస్తుంది, ఆర్నమెంట్ 22 క్యారెట్స్ వస్తుంది. దేనికి 22 క్యారెట్స్ అంటే మీకు 24 నుంచి ఐటమ్ జింకు కాపర్ సిల్వర్ కలిపి 22 కింద చేస్తారు. దాన్ని తీసుకొచ్చి 18 క్యారెట్స్ కింద చేస్తారు. 18 క్యారెట్స్ అన్నది మీకు 75 హాల్మార్క్ ఉంటుంది. హాల్మార్క్లో 2 రకాలు ఉంటాయి. మీరు ఐటమ్ ఎప్పుడైనా కొనుక్కునేప్పుడు ఇక్కడ కాదు, ఎక్కడ షోరూంలో కొన్నా, ఎక్కడ జ్యువెలరీ షాప్లో కొన్నా, చిన్న షాప్లో కొన్నా హాల్మార్క్ ఐటమ్ తీసుకోండి.
హాల్ మార్క్ ఐటమ్ తీసుకుంటే మీకు ఎప్పటికైనా 10 కాదు 20 50 సంవత్సరాలకైనా అది వాల్యుబుల్. ఓకే. హాల్ మార్క్ పిచ్చిగా వేయరండి. మీరు అనుకుంటున్నారు ఎవరు పడతా లేపించుకోవచ్చు అని. హాల్ మార్క్ అనేది స్కానింగ్ మిషన్, మన జిరాక్స్ మిషన్ లాగా స్కానింగ్ మిషన్ ఉంటుంది. మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రింగ్ ఉందండి, ఈ రింగ్ 916 హాల్ మార్క్ అండి. దీని హాల్ మార్క్ ఎలా వేస్తారంటే ఈ స్కాన్ చేస్తాడు, మొత్తం స్కాన్ చేసి మొత్తం చూసి వేస్తాడు హాల్ మార్క్. అంతేగాని శివగారు ఇచ్చారు హాల్ మార్క్ ఏంటంటే ఇరు. ఆ సర్టిఫికేట్ ఆల్రెడీ కనుక ఫ్రాడ్ హాల్ మార్క్ వేస్తే చాలా పెద్ద కేసు అవుతుంది. 24, 22, 18. ఇంకోటి విషయం తెలియదు ఏంటంటే 20 క్యారెట్స్ ఉందండి. 20 యా ఇండియాలో ఉంది, కానీ ఓల్డ్ గోల్డ్ ఉంది, కానీ ఇప్పుడు షాప్లో షోరూమ్స్లో లేదండి. ఓకేనా, ఓల్డ్ గోల్డ్ అంతా మ్యాక్సిమం 20 క్యారెట్స్ ఎక్కువ ఉంది. మన పాతప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నారు సార్, అమ్మమ్మ నాయనమ్మ గారు ఉన్నారు, ఇప్పటికి వాళ్ళు చంద్రహారాల్లో లేదా చెవుదిద్దులో కంపల్సరీ ఉంటారు. మా అమ్మమ్మ అంటది, అరే నేను చచ్చిపోతే నీకేరా, ఈ చెవుదిద్దులు నీకేరా, సినిమాల్లో కూడా చూస్తుంటాం. అవన్నీ కూడా 20 క్యారెట్సే. అండ్ అంటే నార్మల్గా డౌట్ ఏది చెప్పండి, అంటే అమ్మమ్మ డేస్ అంటే ఆ రోజుల్లో ఉన్న బంగారానికి ఇప్పుడు అంటే ఎగుమతి అయ్యే బంగారానికి ఏమైనా తేడా ఉంటుందా సార్? బంగారం తేడాలంటే ఏం ఉండదు సార్. బంగారం ఎప్పటికైనా 99.9 నుంచి తీసి ఇవన్నీ తయారు చేస్తారు. అంటే అప్పుడు అవన్నీ లేవు కదా, మార్క్స్ లేవు, కానీ 916 ఉంది కదా. 916 అంటే అర్థం ఏంటి? అందరూ ఒక నెంబర్ అనుకుంటారు, కానీ 91% బంగారం దాంట్లో ఉందని అర్థం. ఓకే, అది ఎవరికి తెలీదు సార్. 916 అంటారు. అసలు 916 అంటే ఏంటి? 90 బిస్కెట్ అంటే ఏంటి సార్? 99.9 అంటే 99.9 బిస్కెట్. దాన్ని సిల్వర్ కాపర్ మిక్స్ చేసి 9% తగ్గిస్తారు కాబట్టి 916. 91% బంగారం. 75 ఎందుకంటున్నాం? 75% బంగారం, 25% ఈజ్ కాపర్. అందుకు ఆ వేరియేషన్ దాంట్లోనే ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. ఓకే, అది ఎవరికి తెలియదు. అండ్ మీరు బిగినింగ్లో కూడా ఒక మాట అన్నారు, అంటే ఒక బ్యాంకులో మేము గోల్డ్ తెచ్చుకుంటే వాళ్ళు ఫేక్ గోల్డ్ ఇచ్చారు అని. అవును, ఎలాగ అనుకున్నారు ఫేక్ అని? వచ్చి కరిగిస్తాం సార్, మనం ఐటమ్ ఉంచాం కదా. ఇప్పుడు ఎవరైనా కొన్నామండి, కొన్నిన తర్వాత తీసుకొచ్చి దాన్ని కరిగించి అమ్ముతాం మనం. అంటే కరిగించినప్పుడు మీకు అంటే దానిలో డిఫరెన్స్ ఎక్కడ ఎక్కువ తెలుస్తుంది? డిఫరెంట్ అంటే మనం మిషన్ ఉంటుంది సార్, మిషన్లో మూస ఉంటుంది. మూసలో మనం బంగారం అంతా అందులో వేస్తాం, వేసి మిషన్ పెట్టి మూసేస్తాం. దాన్ని మూసేసిన తర్వాత దానికి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ మెల్టింగ్ అయిన తర్వాత సౌండ్ వస్తుంది మిషన్. అది తీసినప్పుడు చూస్తే బంగారాన్ని మనం ఎప్పటి నుంచి చూస్తున్నా కరిగిస్తున్నాం కదా, తెలిసిపోయింది. తేటలాగా కానీ లేదంటే కరగకపోయినా అది ఫేక్ గోల్డ్. అండ్ నాకు గుర్తుండి చిన్నప్పుడు ఏదో పింక్ కలర్ ఏదో రంగు మారింది, ఇది దొంగ బంగారం అని ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చినారు. అట్లాంటివి కూడా ఉంటాయా? ఉంటాయండి. కలర్లు ఎట్లా మారుతుంటాయి? కలర్ అంటే మీకు రాగి పర్సెంటేజ్ అంటేనే పింక్ వస్తుంది. ఓకే, మీకు రాగి ఎక్కువ కలుపుతారు. బంగారానికి తయారవ్వాలంటే ఏంటి? రాగి ఎక్కువ కలిపేస్తారు. రాగి బంగారం మిక్స్ చేసి పై బంగారం పూత పెడితే ఎవరు కనుక్కుంటారు చెప్పండి? అసలు మన చిన్నప్పుడు కంసాల ఆచార్య గారు బంగారాన్ని ఎలా కనిపెట్టేవాళ్ళు? అసలు ఎంత పర్సెంటేజ్ కనిపెట్టేవారు? మిషన్లు ఉన్నాయి అప్పుడు? లేవు. చిన్న గీటు రాయి, బ్లాక్ కలర్ స్టోన్ ఉంటుంది, ఆ గీటు రాయి మీద గీటు పెడతారు, ఇలా గీటుతారు. ఇప్పటికి కూడా మనం బంగారం తీసుకెళ్ళి తాకడ పెట్టడానికి గీకుతారు. ఓకే, షాప్లో కానీ అండ్ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా సరే గీకి గోల్డే కాదని దాని ఒక లిక్విడ్ వేస్తే చెరిగిపోతే గోల్డ్ కాదు. చెరగకుండా ఉందంటే దాంట్లో మెరిసే దాన్ని బట్టి పర్సెంటేజ్ చెప్పేవాళ్ళు. బాగా మెరిస్తే 1%, తక్కువ మెరిసి తక్కువ టచ్ లేకపోతే లో టచ్, అవన్నీ ఎలా కనబెడతారు? దాని లిక్విడ్స్లో వేస్తేనే తెలుస్తుంది. అండ్ కొన్ని మూవీస్ చూస్తుంటాం, KGF మూవీలో తవ్వే కొద్దీ బంగారం వచ్చింది, అక్కడ బంగారు గనులు ఉన్నాయని చెప్పి ఒక ఎలివేషన్ ఇచ్చారు. మన భారతదేశంలో బంగారం ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటారు? బంగారం దొరికే ప్రదేశం కాదండి. ఇష్యూ ఏంటంటే స్మగుల్డ్ మీరు సినిమాలో చూసినట్టు బయట కూడా జరుగుతుంది. అవునా? కంపల్సరీ. ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో దొరికిందని, లేకపోతే షిప్ యార్డ్లో కంటైనర్స్ పట్టుకున్నారని, ఇదేనికి జరుగుతున్నాయి? ఎందుకు వస్తుంది చెప్పండి? అవి ట్యాక్స్ లేకుండా మనకి ఇబ్బంది, మన ఇండియాకి ఇబ్బంది. ట్యాక్స్ కట్టి ప్రాపర్గా మనం కొనుక్కుంటే ఏ గోళ ఉండదు. ఓకే, అవన్నీ తెచ్చి ఇక్కడ బ్లాక్ మనీ చేసి మన ఇండియాని దెబ్బతీస్తున్నారు. అది ఎక్కువ జరిగేది ఫారెన్ కంట్రీ నుంచి షిప్ యార్డ్కి, లేదంటే బ్యాగుల్లో దాచుకోవడం, కొంతమంది లేడీస్ లోపల దాచుకొని తేవడం. ఇప్పటికీ నేను చెప్తున్నాను, విజయవాడకి చెన్నైకి డైలీ అప్ అండ్ డౌన్ జరుగుతుంది బంగారం, బ్లాక్. డైలీ ఇప్పటికీ జరుగుతుంది. ఈ రోజు కూడా జరుగుతుంది.
మేము మామూలుగా బంగారం ఎగుమతి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అన్నా కదా, దానిలో ఎక్కడో దుబాయ్లో ఉంటాడు, దుబాయ్ నుంచి బంగారం ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం ఇంపోర్ట్ చేయడం ఇది కనిపించేది మాకు. ఎక్స్పోర్ట్ ఎలా చేసేవారు అప్పుడు? ఫ్లైట్ లో చేసేవారా, హెలికాప్టర్ చేసేవారా? షిప్స్ లో షిప్ యార్డ్ ఎక్కువ జరుగుతుంది, కంటైనర్స్ లో చాలా. మన వాళ్ళు ఎలా అంటే ఒకటి కనిపెట్టమంటే దానికి 4 కనిపెడతారు. ఎగ్జాక్ట్లీ. మంచి కనిపెట్టరు, ఏదో ఒకటి చెడు మాత్రం కనిపెడతారు. మంచి కనిపెట్టే వాళ్ళు 100 మంది ఉంటే చెడు కనిపెట్టి ఒక్కడు ఉన్నా చాలు మనకు నాశనం అయిపోవడానికి. అండ్ ఈ దుబాయ్ అన్నా కదా, చాలా మంది దుబాయ్ నుంచి వస్తున్నామంటే కడియాలు చేపించుకుంటారు, చైన్లు పెద్ద పెద్దవి, అంటే ఇక్కడికి వచ్చి కరిగిచ్చి చేపియాలని ఒక ఇంటెన్షన్ తో తీసుకొస్తుంటారు కదా. అక్కడ నిజంగా అంత అంటే నేను వినింది అక్కడ చాలా ప్యూరిఫైడ్ ఉంటుంది, ప్రైస్ కూడా తక్కువగా, అక్కడ కొనడమే బెటర్ ఇండియాలో కన్నా అని చెప్పి ఎంతో కొంత తెప్పించుకుంటారు కదా. నిజంగా అంత డిఫరెన్స్ ఉంటుందా సార్? డిఫరెన్స్ అంటూ ఒకటి ఏమి ఉండదు సార్, మన భ్రమ. మీకు 99.9 నుంచే ఏదైనా ఎవరైనా చేయగలరు, కానీ లేకపోతే 100కి 101 పెడతారా? 100 మార్కులకి చేయగలరు, కానీ 101 మార్కు 110 మార్కులు నుంచి తేగలరా? తెలియరు. 100 మార్కులే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది. అంతే సార్, ఈ 110 మార్కులు వచ్చినట్టు ఏంటి అర్థం? మనం చెప్పే ఆన్సర్కి క్వశ్చన్కి ఇలాగే ఉంటుంది. మన దగ్గరే ఇంత బంగారం ఇంత ఉంచుకొని మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం ఎందుకని చెప్పండి? అంత ప్రేమ అందరూ అంటారు. ఆగస్టు 15 రాగానే జెండాలు ఎగరేసి సెల్యూట్ కొడతారు. అది మనసులో ఉండాలి, కానీ ఆగస్టు 15 రిపబ్లిక్ డేకి జెండాలు ఎగరేస్తుంటుందా చెప్పండి? ఉపయోగం ఏంటి? అవును, మన కంట్రీని మనమే దెబ్బతీస్తున్నాం. నేను తెచ్చుకోదానంటే తెచ్చుకోవచ్చు, ఏదైనా రింగ్ నచ్చిందో ఏదో తెచ్చుకోవచ్చు, కానీ అర కేజీలు తెచ్చేసుకుంటే ఇక్కడ మనకెందుకు చెప్పండి? ఓకే. చాలామంది అంత తేడాని కూడా ఉండదు సార్, ఏదో అనుకుంటున్నారు. ఏదన్నా ఒక రింగ్ కానీ చైన్ కానీ వేసుకొని రావడానికి అవుతుంది, కానీ ఒక అర కేజీ ఉండి బ్యాగ్లో పెట్టుకెళ్తాను, సంచిలో మోసుకెళ్తాను, కస్టమ్స్ వాళ్ళే ఆపేస్తారు. ఎగ్జాక్ట్లీ, అది కూడా విన్నాను. అది చాలా బిస్కెట్స్ ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నాయి కదండి. ఎప్పుడు మీకు కంపల్సరీ వారానికి ఒక మీడియాలో రాదా? మీ మీడియాలోనే వస్తుంది కదా. అవును, పలానా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు, పలానా అమ్మాయి దగ్గర బిస్కెట్ పట్టుకున్నారు, పలానా అబ్బాయి దగ్గర ఇలా పట్టుకున్నారు. అండ్ చాలా మంది అంటే బంగారం డబ్బులు ఇబ్బంది అయినప్పుడు బంగారాన్ని లోన్లో పెట్టి తీసుకొచ్చుకుంటారు. కొన్నిసార్లు ఆ డబ్బు కట్టలేనప్పుడు యాక్షన్లోకి పోతుంటాయి కదా. సో అటువంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళే యాక్షన్లోకి వెళ్ళి తక్కువ ప్రైస్ కొంటారని విన్నాను. అవును, నిజమేనా? నిజమే. ఓకే, కొంటారు సార్. ఒకటే సార్, బంగారం తాకట్టు పెడతాం, దేనికి పెడతాం? మన అవసరానికి ముందు గుర్తొస్తుంది ఏంటి? డబ్బులు కావాలి సార్. ఒక ₹1,00,000 మనకు కావాలి. ₹1,00,000 కావాల్సినప్పుడు ఏం చేస్తాం? ఒక ఫ్రెండ్కో లేకపోతే కొలీగ్స్కో లేదంటే కనుక రిలేటివ్స్నో అడుగుతాం. ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళంటే అడుగుతాం. వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేదు సార్. ఈ ఎమర్జెన్సీకి మనకు కావాలి 1,00,000 ఈరోజు. ఏం చేస్తాం? ఇంట్లో అమ్మగారినో లేదా మిస్సెస్నో వెళ్ళి అమ్మ గోల్డ్ ఉంటే ఇవ్వు, తాకట్టు పెట్టి ఇలా నాకు వాళ్ళని అవసరం ఉంది, బిజినెస్కి వాడాలి, లేదా హాస్పిటల్కి ఎమర్జెన్సీ కట్టాలి, లేదా స్కూల్ ఫీజులు కట్టాలి, ప్రతి దానికి డబ్బులు. ఆ అవసరానికి తాకట్టు పెడతామండి. తాకట్టు పెట్టినప్పుడు అవసరం తీరిపోయింది, అప్పుడు మనం మర్చిపోతాం. ఆ టైం పెట్టేస్తాం, మన డబ్బులు రాగానే కట్టి ఇడిపించుకుందామని అంటారు మైండ్లో. అవును, కానీ డేట్స్ మర్చిపోతాం. కొన్ని బ్యాంక్స్ ఇప్పుడు ఎలా అయినాయి అంటే 1వ తారీఖు నుంచి 29వ తారీఖు మీరు వడ్డీ కట్టాలి. 29వ తారీఖు మీకు శాలరీ పడిపోయిద్దా లేదా అకౌంట్లో బిజినెస్ వాళ్ళకి పడిపోయింది చెప్పండి? 29వ తారీఖు మనం ఎలా కడతాం? 1వ తారీఖు నుంచి 29వ తారీఖు 30 తారీఖు అయినా కట్టాలి కదా. ఆ రోజుకి డబ్బు లేకుంటే అది వడ్డీ తీసుకెళ్ళి మళ్ళీ అసల్లో కలుపుతున్నాడు, అది మళ్ళీ డబల్ అవుతుంది. అది ఎప్పుడే అవుద్దంటే ఒక 6 నెలలకి మనకు డబ్బులు వచ్చినాయి, వెళ్ళి సార్ వడ్డీ ఎంత ఎందుకు ఇడిపిస్తామంటే, సార్ అప్పుడు మాకు ఇంట్రెస్ట్ ₹2 ఎంత చెప్పారు, ఇప్పుడు ఏంటంటే ఎంత పడిందండి? మీరు వడ్డీలు కట్టలేదు కదండి, అది తీసుకెళ్ళి ఇందులో కలిపి మా చేతిలో ఏముంటుంది, సిస్టమ్ తీసుకుంటుంది. అలాగా మా తమ్ముడిదే ₹4 అయింది. ఓకే, రూపాయికి పెట్టింది బంగారం బ్రాస్లెట్ ₹4 చొప్పున 35,000 కట్టాడు ఇంట్రెస్ట్. తర్వాత నాకు కాల్ చేశాను, అన్నయ్య ఇలా చేశారంటే, నువ్వు ముందు వడ్డీ కట్టుకోండి, అక్కడ కాదు గవర్నమెంట్ బ్యాంక్స్ మార్చుకోమ్మా, అలా ప్రైవేట్ బ్యాంక్స్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నీకు అని చెప్పాను. ఇంకా మ్యాక్సిమం అంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ బ్యాంక్స్కి వెళ్తే బెటర్, ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తే ఏదో ఒక లోపం ఉండొచ్చు సార్. మనకి టైం ఉండదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమ్మటే వర్క్ అయిపోవాలి. అవును, ఇవాళ వెళ్ళంగానే ఒక 5 నిమిషాల్లో నాకు డబ్బులు వచ్చేయాలి. ప్రైవేట్ బ్యాంక్కి గవర్నమెంట్ బ్యాంక్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళి ఒక రింగ్ తీసుకెళ్ళి సార్ ఒక 10,000 ఇవ్వండి అంటే 10 నిమిషాలు ఇస్తాడు. ఇదే గవర్నమెంట్ బ్యాంక్కి తీసుకెళ్ళి 10,000 కావాలంటే ఒక పూట కూర్చోబెడతాడు. ఆ సిస్టమ్ కనుక మనం చేంజ్ చేయగలిగితే మన అమౌంట్ చాలా మిగులుతుంది. ఎన్ని వందల వేల కోట్లు వడ్డీలు కడుతున్నారు తెలుసా మనకి? ఎన్ని రోజుకి 1,00,000 కోట్లు బిజినెస్ జరిగింది గోల్డ్ మీద. 1,00,000 కోట్లు వడ్డీలు ఎంత కడతాం మనం? దేనికి? ఎక్కడైనా చిన్న ఎగ్జాంపుల్,
మీరు తెలియకపోయినా, మీకు అనుభవం లేకపోయినా మీ నాన్నగారిని కానీ ఎవరినైనా కనుక్కోండి. డబ్బులు కావాలి తక్కువ ఇంట్రెస్ట్కి కావాలి అంటే గోల్డ్ తీసుకుంటే గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్తే పొద్దున 11ంటికి వెళ్తే 3ంటికో 4ంటికి వస్తారు ఇంటికి. అంతే. ఆ సిస్టమ్ రిలీజ్కి కూడా అంతే సార్, రిలీజ్కి కూడా అంతే. పొద్దున కడితే 4 తర్వాత బ్యాంక్ క్లోజ్ అయిపోయి రండి అంటారు. అంటే కొంతమంది ఇప్పుడు అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా బంగారం ఇష్టము, తాకట్టు పెట్టిండొచ్చు, సమయం సరిగ్గా లేదు, అమ్మేసి ఉండొచ్చు, రేపు పొద్దున అదే వాళ్ళకి ఆ బంగారం కావాలి మాకు సెంటిమెంట్ అన్నట్లు ఒక ఇది పెడుతుంటారు కదా. అటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తారు? చూసానండి. భర్త భార్య ఉంటారు. భర్త ఏం చేస్తాడు, భార్య దగ్గర అవసరానికి గోల్డ్ తీసుకుంటాడు, అది ఆక్షన్కి వెళ్ళిపోతుంది, కంగారులో అమ్మేస్తాడు, కొద్ది డబ్బులు వస్తాయి కదా అని. ఆ అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయి నా గోల్డ్ ఏదని అడుగుతుంది, నీకు చేపించిస్తాను. కాదు, నాకు పెళ్ళికి నువ్వు కట్టావు, నాకు అదే కావాలంటది. మా దగ్గరికి వస్తే మేము కరిగించి అమ్మేస్తాం, కొన్ని ఉంటే మేము రిటర్న్ బ్యాక్ చేస్తాం, ఎందుకంటే మాకు అమౌంట్ ఇస్తారు, ఫ్రీగా ఏం కాదు కదా, ఇస్తాం. అది ఉండదు. అలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి సార్. మరి ఎలా డీల్ చేస్తుంటారు? మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని మేడంని చెప్పి వేరే ఐటమ్ తయారు చేపించి ఇవ్వడము, వేరే దగ్గర కొనిపించడం, అలా చేస్తాం. ఇంకా అండ్ బంగారం కొనుగోలు విషయంలో కొన్ని పాయింట్స్ చూసుకుంటే, చెప్పండి. కొంతమంది నేను ఫ్యామిలీలోనే చూస్తుంటాను, వెళ్తారు షాప్లో బంగారం కొనుక్కొని బిల్లు కట్టి వస్తారు. కొంతమంది మేము క్యాష్ ఇస్తాము, మీరు జిఎస్టీ తీసేయండి, ఇట్లాంటివన్నీ అడుగుతుంటారు. సాడ్ టు సే కొన్నిసార్లు అవి యాక్సెప్ట్ చేసే షాప్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటివి చేయడం వల్ల ఎవరికి ప్రాఫిట్? షాప్ వాళ్ళకి ప్రాఫిట్. ఓకే, బ్లాక్ టు బ్లాక్ చేస్తే ఎవరికి ప్రాఫిట్? షాప్ వాళ్ళకి ప్రాఫిట్, కస్టమర్ ప్రాఫిట్. లాస్ అయ్యేది సిస్టమ్ కదా. ఎగ్జాక్ట్లీ, సిస్టమ్ లాస్ అవుతుంది. మీకు మీరు బంగారం అమ్మినా ట్యాక్స్ కట్టాలి, కొన్నా ట్యాక్స్ కట్టాలి, కంపల్సరీ కట్టాలి గవర్నమెంట్కి. అవును. మీకు ఆడిటర్ టీమ్ని కనుక్కుంటే ప్రతి ఒక్కరు చెప్పేది అదే. మీరు ఎవరికైనా సరే మా కంపెనీ పర్పస్ మా ఆడిటర్ టీం మాకు చెప్పేది అదే, కస్టమర్కి క్యాష్ ఇవ్వద్దు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. 1 రూపీ కూడా మా ఆడిటర్ టీం అదే చెప్తారు నాకు. 1 రూపీ అయినా సరే కస్టమర్కి ఫోన్పే అయినా చేయండి, మీరు క్యాష్ అండ్ క్యారీ అసలు చేయొద్దు. మనం రూపాయి అయినా సరే మనం డాక్యుమెంట్స్లో చూపిద్దాం. రోజు పొద్దున్నే లేస్తేనే చాలా మంది ఇళ్లలో ఫస్ట్ తెలుసుకునేది ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత అని. అసలు ఈ రన్నింగ్ ప్రపంచంలో ఈ గోల్డ్ రేట్ ని ఎలా డిసైడ్ చేయబడుతుంది? గోల్డ్ రేట్ అనేది మనం డిసైడ్ చేయలేం కదా సార్, పైనుంచి వస్తుంది గోల్డ్ రేటు. మీరు దుబాయ్ తీసుకోండి, గల్ఫ్ తీసుకోండి, కంట్రీస్లో చేసుకుంది, అక్కడ తక్కువ ఉంటుంది, మనకి ఎక్కువ ఉంటుంది. అక్కడ వేరియేషన్ తప్ప ఇక్కడ జ్యువెలరీ షాపుల్లో ఏ షోరూమ్కి వెళ్ళినా ఒకటే ప్రైస్ మీకు ఆన్లైన్ చూపిస్తుంది. అవును. మనం ఏదైనా షాప్కి వెళ్తే టీవీలో చూస్తారు, చూసి స్క్రోలింగ్ పెడతా ఉంటారు, ఈరోజు హైదరాబాద్ ఇంత, నెల్లూరు ఇంత, విజయవాడ ఇంత అని పడతా ఉంటుంది. ఆ రేట్ క్యాలిక్యులేషన్ చేసుకుని చెప్తారు మనకి. అవును. అంతేగాని సార్ అక్కడ 9,000 ఉంది, ఇక్కడ 8,500 అమ్ముతాను, ఇక్కడ 10,000 అమ్ముతాను ఎవరు చెప్పరు కదా, ఎవరు లాస్ పోరు కదా. చెప్పరు. రేటు పెరిగే కొద్దీ వాళ్ళకి లాభం. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ₹1,00,00,000 స్టాక్ పెట్టారు సార్ జ్యువెలరీ షాప్ అయినా, ఆ ₹1,00,00,000కి పెరిగిందంటే 10% పెరిగినా 10 లక్షలు పెరిగినట్టే కదా ఆయనకి. అవును. లేదు నేను పాత స్టాక్ నేను పాత రేట్ అమ్ముతా అని చెప్తారా? లేదు. ఎందుకు చెప్పడు? ఒకటండి, ఏదన్నా బండి కొన్నాం, లేదంటే కారు కొన్నాం, లేదా వాటర్ ప్యూరిఫై కొన్నాం, అది మనకు నచ్చలా, అమ్ముదామని వెళ్దాం, ఆఫ్ రేట్ చెప్తాడు. అవును. గోల్డ్ ఇవాళ కొన్నాం, రేపు తీసుకెళ్ళినా అదే రేట్ వచ్చిద్దా రాదా? మనకి ఖచ్చితంగా వస్తుంది. తగ్గిద్దా? లేదు. తగ్గించి 5,000కి అమ్ముతాడా? 10,000కి నువ్వు వాడి ఉన్నావు, నాకు 10,000కి అని అడుగుతాడు? అడగడగా. లేదు. అది మెయిన్. గోల్డ్ ఈజ్ ద వెరీ గుడ్. ఎవరైనా డిసిషన్ తీసుకోవాలనుకుంటే సింపుల్ లాజిక్ చెప్తా అండి. మా మిస్సెస్ ఉన్నారు, ఒక 2 lakhs ఉన్నాయి, గోల్డ్ కొందాం అని అన్నారు. ఈ వ్యాపారం ఇవన్నీ పక్కన పెట్టండి. సరే అమ్మా, లేదు 2 లక్షలు పెట్టి ఒక కారు కొందాం, పిల్లలు తిరగడానికి బాగుంటుంది అన్న. తనేమో గోల్డ్ కొంది, నేను కారు కొన్నా. ఏమైంది ఈరోజు? ఒక 1 year ఆగి చూసాం, గోల్డ్ 2 లక్షల నుంచి 2.5 లక్షకి వెళ్ళింది, కారు 2 లక్షల నుంచి ₹1,00,000 వచ్చింది. ట్రూ. సేమ్ అదే లాజిక్. బంగారం ఎప్పటికైనా మీకు అవసరానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఒకటి, సెంటిమెంట్, ప్రతి దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది మీకు గోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు అప్పు ఇచ్చారండి, ఒక ₹10, ఒక ₹1,00,000 అప్పు ఇచ్చారు మీరు ఎవరికన్నా. ₹1,00,000 అప్పు ఇచ్చిన ఆయన వెనక్కి కన్ఫామ్గా 1,00,000 మీకు రిటర్న్ ఇస్తాడా? గ్యారంటీ ఇవ్వగలరా? లేదు. లేదు. ఒక ల్యాండ్ కొన్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉండి జూబ్లీహిల్స్లో ఉన్నారు, కుక్కట్పల్లిలో ల్యాండ్ కొన్నారు. కుక్కట్పల్లి మీరు వెళ్ళరు రోజు, కానీ అక్కడ తక్కువకి వచ్చింది కొనేసి పెట్టారు. అది ఉందా ఈ రోజున? గ్యారంటీ ఇవ్వగలరా మీరు? చెప్పలేము. అది అక్కడే ఉంటుంది. నేను 10 ఏళ్ళకి వెళ్ళి నేను ఇల్లు కట్టుకుందామని వెళ్తే ఉంటుంది అక్కడ? చెప్పలేము. దేనికని? అదే గోల్డ్ మీ దగ్గర ఉందండి,
అవసరానికి ఉపయోగపడుద్ది, ఇంట్లో ఉంటుంది, ఏదైనా ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మీకు. ఇప్పుడు గోల్డ్ కొన్నారండి మీరు, సేఫ్గా ఉంది. ల్యాండ్ కొన్నా సేఫ్ లేదు, అప్పు ఇచ్చినా సేఫ్ లేదు మీకు. కానీ బంగారం ఎప్పటికైనా మన ఇంట్లో సేఫ్గా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమౌంట్ తెచ్చుకోవచ్చు, లేదంటే ఫంక్షన్కి వేసుకెళ్ళచ్చు, ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అవును, అది అంటే నాకు కూడా గుర్తొచ్చు. అంటే చాలా మంది ఇళ్లలో కూడా అంటారు, బయట వడ్డీకి ఇచ్చుకొని నష్టపోయే బదులు బంగారం కొనుక్కో, రేటు పెరిగితే నీకు అదే కలిసి వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అది ఎక్సలెంట్. అది ఐడియా థాట్ ఎవరికైనా చెప్తే మనం అప్పుడు ఏం చేస్తామంటే మనకున్న ఇదిలో అవన్నీ వద్దులే, డబ్బులు ఇస్తే వడ్డీ నెలకి ఇస్తారు కదా అని అనుకుంటాం. లేదు ఒక ల్యాండ్ కొని ఎప్పటికైనా ఉపయోగపడుద్ది, డబల్ అయ్యిద్ది అనుకుంటాం. కానీ అదే ప్లేస్లో గోల్డ్ చూసుకుంటే ఇది అవుతుంది కదా. అవును, మీకు ఫస్ట్లోనే ఇంటర్వ్యూ ఫస్ట్లోనే చెప్పా సార్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి నేనే కొన్నాను, నేనే అమ్మాను. ఈ రోజున చూసుకుంటే గ్రాముకు 3,000 రూపాయలు నేనే నష్టపోయాను. అంటే సంవత్సరానికి 3,000 ఎగ్జాక్ట్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్కి దీనికి డబల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. ఎవరు చెప్పగలరు చెప్పండి, మన చేతిలో ఉందా? అవును, పెరగదు. 20,000 అవ్వదని గ్యారంటీ ఇవ్వగలరా మీరు? లేదు. బంగారం ఇప్పుడు 1,00,000 రూపాయలు అవ్వదండి. అది వల్ల కొద్దీ చెప్పారు, చాలామంది స్పీచ్లు ఇచ్చారు, 1,00,000 రూపాయలు అయితే నేను చూస్తా, అవ్వదు. ఎవరు చెప్పారు? గోల్డ్ రేటు 6,000కి వస్తుంది, 5,000కి వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు చాలామంది. నేను ఇంటర్వ్యూస్ చూసాను, వీడియోస్ చూశాను. ఇప్పుడు ఏమైంది మరి? ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ? ట్రూ. 10,000 దాటేయండి సార్, 1,00,000 రూపాయలు దాటి వెళ్ళిపోతుంది సార్ గోల్డ్ రేటు. మరి ఇదే ఫ్లోలో వచ్చే సంవత్సరంకైనా ఒక లాంగ్ టర్మ్ అయినా గోల్డ్ రేట్ ఎంత టచ్ అవ్వచ్చు? ఒక అజంప్షన్లో చూసినా, అంటే యాజ్ ఎ గోల్డ్ బిజినెస్ పర్సన్గా మ్యాక్సిమం 20% అయితే హైక్ అవుతుందండి. 20%? ఎగ్జాక్ట్గా. ఎవ్రీ ఇయర్ 30% హైక్ అయింది లాస్ట్ ఇయర్ అయితే. 10% హైక్ అయినా మనకు చాలు కదండి మనకి. అండ్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉందండి. అంటే బేసిక్గా ఈ రోజులలో ఎక్కువగా టీవీనో యూట్యూబ్ ఏమన్నా చూస్తున్నా, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించడానికి మా దగ్గరికి రండి, మేము విడిపిస్తామని ఇలాంటి ఒక యాడ్స్ చూస్తుంటాం. ఈ బిజినెస్ ఏంటి అసలు? బిజినెస్ అందరూ బిజినెస్ లాగే చేస్తారండి. ఎవరైనా డబ్బులు ఇచ్చి చేస్తారు, ఫ్రీగా ఎవరు ఊరికనే చేయరు. అర్థమైందా? దానికి ఇలాంటి 100 కంపెనీలు ఉన్నాయి, నాది అదే కంపెనీ. నేను ఏం చెప్తానంటే వాళ్ళకి మనకి తేడా ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తా కస్టమర్కి, ఎవరికైనా సరే. డబ్బులు మీరు నష్టపోవద్దు అంట. మీరు అంటారు ఎందుకు నష్టపోకూడదు, ఎలా మీకు గుర్తించాలని అడిగారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్తా, మీ బంగారం వెయిట్ ఎంత ఉంది ముందు చెక్ చేసుకోండి. గవర్నమెంట్ బ్యాంక్స్లో 100 గ్రాములు పెడితే 100 గ్రాములకి బంగారానికి లోన్ ఇవ్వడు, 90 గ్రాములకి 80 గ్రాములకి ఇస్తాడు. అది అడ్వర్టైజ్మెంట్ వీళ్ళకి, అడ్వాన్స్ వీళ్ళకి. సార్ తరుగు తీశారు సార్ బ్యాంక్ వాళ్ళు, మేము అదే తీస్తామంటే ఆ 10 గ్రాములు 20 గ్రాములు ఎందుకు పోతుంది? ప్లెయిన్ ఐటెంకి పోయిద్దా? స్టోన్ ఐటమ్ అంటే పోయిద్దంటే యాక్చువల్లీ నమ్మచ్చు. ప్లెయిన్ ఐటమ్కి తరుగు ఎందుకు పోతుంది? మరి ఇందులో ఎవరికి ఎక్కువ లాభం? ఇప్పుడు తాకట్లో ఉంది, డబ్బులు లేవు, ఆ టైంలో మీ కంపెనీ ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్ళి ఆ డబ్బులతో విడిపిస్తారు. కానీ దీనిలో ఎవరికి లాభం ఎక్కువ జరుగుతుంది? ఎగ్జాక్ట్ మా అలాంటి కంపెనీలకి బ్యాంక్ వాళ్ళకి లాభం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ తినేస్తున్నారు, ఇటు మేము తరుగు ద్వారానో కమిషన్ ద్వారా మేము తినేస్తున్నాం. నేను కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేది అదే, మీరు ఎవరైనా అమ్మేటప్పుడు రేట్ చూసుకోండి, స్టోన్స్ ఉన్నాయా స్టోన్స్ రిమూవ్ చేయండి, మా దగ్గరికి రండి, మా ఆఫీస్కి రండి, డైరెక్ట్ మీ ముందే స్టోన్స్ రిమూవ్ చేస్తాం, ఎంత వెయిట్ వస్తే అంత వెయిట్ అమౌంట్ తీసుకెళ్ళండి. ఓకే. అది ఎక్కువ గోల్డ్ యూజ్ చేసే వాళ్ళు, గోల్డ్ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి భక్తి ఎక్కువ ఉందని వింటాను. అవును, మీకు కూడా చాలా అంటే చాలా. అదే ఆ రింగులు చూస్తేనే అర్థమైంది. సో ఏంటి ఆ భక్తి పెరగడానికి కారణం ఏంటి? నేను బేసిక్గా అరుణాచలం వెళ్తాను, ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్తాను. ప్రతి పౌర్ణమికి? 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల? ప్రతి నెల. ఓకే. ఏంటి అంటే ఏమన్నా రిజల్ట్స్ చూసారా? చూశాను. మీరు అన్నారు కదా స్టార్టింగ్ 70 లక్షలు పోతే మీరు ఎలా నిలబడ్డారని, నేను అక్కడికి వెళ్ళాక నిలబడ్డాను. ఓకే. అందరూ అనుకుంటారు ఎవరో చెప్పారు వెళ్తే స్పిరిట్ ఉంది అక్కడ ఏదో జరుగుతుందని, అవన్నీ కాదండి. ఒక నమ్మకం ఉంచి భగవంతుడి దగ్గరికి వెళ్తే కంపల్సరీ దాని రిజల్ట్ భగవంతుడు మన వెనకాల నడిపిస్తారు. అది నేను కన్ఫామ్గా నమ్ముతాను. అది డెఫినెట్గా లైవ్ ఎగ్జాంపుల్ నన్ను చూపిస్తాను. నాతో పాటు నేను 100 మందిని తీసుకెళ్ళాను. నేను ఒక్కడనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి. మనం బాగుండమే కాదు, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా బాగుంటేనే మనం ఈ స్టేజ్లో ఉండగలం. మన చుట్టూ బాగోకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. కలిసి కట్టు ఎదగాలని అందుకే అంటారు. కన్ఫామ్గా ఎప్పుడు పెద్దలు అంటారు, పెద్దల మాట సద్దన్న మూట అని ఎందుకంటారు? ఊరికనే కాదు కదా, పెద్దలు చెప్పేది అంతా మనం ఫాలో అయితే గనక డెఫినెట్గా. అందరూ అంటారు ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు, మనీకే వాల్యూ ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ ప్రపంచం మనీ అయిపోయింది. 10 రూపాయలు లేకుండా క్రోసిన్ ట్యాబ్లెట్ తేగలరా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి? తెలియదు.
చిన్నప్పుడు అమ్మ తలనొప్పిగా ఉంది జెండు బామ్ అంటే అక్క నేను ఇస్తానని ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఎంత ఆత్మీయంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నారా? లేదు. ఆ ప్రేమల అభిమానులు ఏమైపోయినాయి ఇప్పుడు మనకి? అది నేను చెప్పేది ప్రతి ఒక్కరికి. మరి ఓవరాల్గా ఎవరైనా గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళు ఉన్నా, ఫ్యూచర్లో గోల్డ్ మీద ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏమన్నా చెప్తారా? నేను ఒకటే చెప్తానండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే దారి ఎంచుకునే దారి మంచిది ఎంచుకోండి. మీరు ఎవరో చెప్పారు, ఎవరో సెలబ్రిటీ చెప్పారు కాదు, మీరు నమ్మకం ఉంచి వాళ్ళకి చెప్పేది ఒకటే. బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీస్ కానీ మీరు అమౌంట్ కట్టి దాచుకొని కొనుక్కోవడం బెస్ట్. లేదా చీటీ మీకు నమ్మకం ఉంది, ఒక బ్రాండ్ పేరు నేను చెప్పను, ఈ బ్రాండ్ మీద నమ్మకం ఉందంటే కట్టి తీసుకోవడానికి త్వరగా చూసుకోండి, కట్టేసి మాత్రం వదిలేయద్దు. వాళ్ళు ప్లేట్ బిరాయిస్తే మనం ఏం చేయలేం. ఇప్పటికీ ప్రతి జిల్లాలో స్కామ్ జరుగుతుంది. విజయవాడలో కూడా స్కామ్ జరిగింది. ఫస్ట్ బంగారం 1 గ్రామ్ కడితే ఇంత ముందే ప్రొవైడ్ చేస్తామని చెప్పి అలాగ 10 కోట్లు స్కామ్ జరిగింది. 10 కోట్లు స్కామ్ జరిగింది. 10 మందికి ఇచ్చాడండి. 10 మంది తీసుకెళ్ళి 100 మందికి చెప్పారండి. 100 మంది కట్టారు డబ్బులు. మన బ్లఫ్ మాస్టర్ మూవీలో కూడా ఉంటుంది ఇలాంటి సీన్. నాకు గుర్తొచ్చింది, అక్షయ తృతీయ అనే ఒక రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు మీరు ఖచ్చితంగా బంగారం కొనండి, ఎంతో కొంత మీకు కలిసి వస్తుందని చెప్తారు. ఇది బిజినెస్ ఫ్యాక్టా లేకుంటే ఏదైనా టాక్టికా? బిజినెస్ ఏది కాదండి, మన పెద్దవాళ్ళు చెప్పారు. అది మనకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వస్తుంది. అక్షయ తృతీయ అన్నది మన సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వస్తుంది. అది దాన్ని మనం ఫాలో అవ్వడం మంచిది. చిన్న ఎగ్జాంపుల్, ఉప్పు డబ్బా చేతికి ఎవరు, శనివారం ఆయిల్ కొనరు, తుమ్మితే అన్నం తినేటప్పుడు తుమ్మితే చేయి కడుక్కో అంటారు, మంగళవారం డబ్బులు ఖర్చు పెట్టి, మంగళవారం శుక్రవారం నేను ఇవ్వను అంటారు. ఏంటి అన్నీ ఫాలో అయితే మనం మంచిది. అది ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గోల్డ్ విషయంలో ప్రతి ఒక్క దాన్ని కూడా మీ దగ్గర ఉన్న ఎక్స్ప్లెనేషన్ అయితే మా ఆడియన్స్కి నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదండి, ఈ ఇంటర్వ్యూలో గోల్డ్ పట్ల శివ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది అండ్ మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మీ క్వశ్చన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.